బైక్ ఎక్కేటప్పుడు హెల్మెట్ ఎంత అవసరం, శోభనం వెళ్ళేటప్పుడు ఇది కూడా అంతే అవసరం అయిపోయింది. ఏం చేయమంటావు అల్లుడు, ఆచారం అలాంటిది. కానీ అల్లుడు నిత్య శోభన పెళ్లి కొడుకులో ఉన్నావు. ఓకేం కాదు, మనం కూడా అలాగే చెప్పావు. ఈసారి అలా కాదు, లోపలికెళ్ళు, విజయం నీదే, సక్సెస్ ఇస్ యువర్స్, మెళంద కళైతే తల్లై. అంటే లోపలికెళ్ళి తర్వాత చెప్తా. అవునా? వెళ్ళు. మెల్ల మెల్ల తదందు తెరందే తలై. కదు. ఈడు బతుకు మెల్ల తలంత కదే. మళ్ళీ నేనే. అల్లుడు ఏంటిది అల్లుడు, చీటికి మాటికి ఇలా మీద పట్టడం బాగుందా? చీటికి మాటికి మీ అమ్మ తంతం బాగుందా మామగారు? తన్నిందా? సేమ్ మదర్ లైక్ డాక్టర్, సేమ్ ఎఫెక్ట్. ఈసారి నువ్వు ముసుగు తీయలేదు కదూ, మా అమ్మాయి తీసింది కదూ. నీకెలా తెలుసు? నాకు అంతే. మా శోభనం అప్పుడు నేను తీద్దాం అనుకునే తను తీసింది. ఇలాగే ఒక తన్ను తన్నింది. నేను వెళ్ళి మా అమ్మకి పడ్డాను. దీనికి సొల్యూషన్ అండి. దీనికి సొల్యూషన్ డైవర్సా? నో, నేను ఒప్పుకోను. ప్లాన్ వేస్తాను. మరి ఏం చేయాలి? ఇక్కడ రా, మళ్ళీ ట్రై చేయి. ఏయ్, ఫస్ట్ టైం ఇక్కడ కొట్టింది, సెకండ్ టైం ఇక్కడ కొట్టింది, థర్డ్ టైం ఆగు. ఈసారి లైట్లు ఆరిపోయి. స్విచ్ ఎక్కడ? ఇక్కడ కాదు, అక్కడ. అక్కడ. మన తెలివితేటలు ఎలా బట్టే వాళ్ళు అలా అంటున్నారు. అలాగే. వెళ్ళు. మామకు తగ్గలుడు నువ్వెక్కడ దొరికావురా? చెప్పు 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 చెప్పు, ఏ మాట ఇచ్చాడు? ఏం చెప్పాడు చెప్పు. నేను చెప్పేది కొంచెం. ఏం చెప్తున్నాడు అసలు? ఏమైంటుంది? ఇదిగో నువ్వు అడుగు పెట్టింది వాల్మతి కొప్పలో కాదు, మృత్యు గుహలోకి. మీరు ఇందాక నుంచి ఏదేదో మాట్లాడేస్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. ఏం అర్థం కావట్లేదా? అసలు ఏమీ అర్థం కావట్లేదా? కొంత చెంచుకుని అరుస్తున్నానే, ఏం మాట ఇచ్చాడో చెప్పు. మేడం అది 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 అదే ఏంటి అది చెప్పు. వెంకటరమణే చెప్పు, వాడే చెప్పు. వెంకటరమణ గారు. ఓ హాయ్ శిరీష, హౌ ఆర్ యు? బాగున్నాను. రిజిస్ట్రేషన్ అంతా రెడీయా? అన్ని రెడీగా ఉన్నాయి. ఓకే, జస్ట్ ఓకే అండి. ఉండు. ఏంటిది? ఏం జరుగుతుంది ఇక్కడ? తోలు బొమ్మలా కనపడుతున్నాను నీకు. దీనికి ఏం పడిచావు? చెప్పవయ్యా చెప్పు. అది చెప్పక నువ్వు చెప్పక టెన్షన్ తో చచ్చిపోతున్నాను. చెప్పవయ్యా. చెప్తే నువ్వు తట్టుకోలేవు. అయ్యో చెప్పు. చెప్పుడేంటి? నా గుండెతో గిలకాయలు ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరు. మళ్ళీ నా మూడుకి ఎసరెట్టేయడానికి ఇంకెవతో వచ్చేసింది. అమ్మో, అదేంటిది? ఏంటిది? పేపర్స్ అండి. పేపర్సా? దేనికి? సంతకాలు పెట్టించుకో. సంతకాలా? ఎందుకు? అది నేను ఎలా చెప్తాను మేడం? చెప్పు. ఏంటి? ఎందుకంటే చెప్పవే. ప్లీజ్ కొంచెం అర్థం చేసుకోండి. రెడీ శిరీష? రెడీ సార్. హియర్ వి గో. ఇక్కడ సంతకాలు ఎందుకు? అరే ఒక నిమిషం ఆగు. కాగుతున్న పెన మీద ప్రాణాలతో పరిగెడుతున్న పచ్చి రొయ్యలా ఉంది నా పరిస్థితి. చెప్పవయ్యా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఇందాక నుంచి అడుగుతున్నారు, పాపం చెప్పేమంటారా? నన్ను సస్పెన్స్ తో చంపక తన్నానే చెప్పను. చెప్పే. ఏం లేదు మేడం, సార్ చనిపోయిన తర్వాత ఆయన కళ్ళు కిడ్నీలు మా ట్రస్ట్ కి డొనేట్ చేశారు. ఆ విషయం మీకు చెప్తే ఒక భారీగా మీరు తట్టుకోలేరని చెప్పొద్దన్నారు, అంతే. అయ్యో, అవైతే చచ్చిపోయేదాకా ఎందుకు? ఇప్పుడే పట్టుకుపో. దాంతో పాటు ఆ నాలుగు కూడా పట్టుకుపో. ఇంకెవ్వరికి మాట ఇవ్వకుండా ఉంటాడు. సారీ మేడం, టంగ్ డొనేషన్స్ మా ట్రస్ట్ యాక్సెప్ట్ చేయట్లేదు. యాక్సెప్ట్ చేశాక మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ మేడం, వస్తానండి. ఈ కొంప నాకు కలిసి రాలేదు. అయినా భానుమతికి ఇంకా ఈ కొంప ఎందుకు? చేంజ్. ఆ సోఫా తీసి అక్కడ పెట్టు. ఆ ఫ్రిడ్జ్ ని కిచెన్ లో పెట్టు. ఈ ముసలిదాన్ని తీసి స్టోర్ రూమ్ లో పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ పెంటమ్మలో ఎంత మార్పు వచ్చిందా అని చూస్తున్నాను. పెంటమ్మ? అదెవరు? అది నీ పేరే కదే.
పురిట్లోనే చచ్చిపోతావేమోనని మీ అమ్మ నాన్న నీకు పెట్టుకున్న పేరు. ఇలా నా పాత పేర్లని గుర్తు చేసావంటే నిన్ను తీసుకెళ్ళి ఆ పెంట్లో పడేస్తాను. ఏదో ఒక రోజు ప్రతి కొత్తది పాత పడిపోవాల్సిందేనమ్మా. ఈ భానుమతికి నీతులు చెప్తున్నావా? చల్ చల్ చల్. సీత పుట్టుక లంకకు చేటు, దీని పుట్టుక కొంపకి చేటు. చప్! ఇంత డబ్బు వచ్చినా కూడా నా పనులు నేనే చేసుకోవాలా? చిచ్చే, పియ్యే ఉండాలి కదా. పియ్యే ఎస్ మేడం. ఫిగర్ ఎదిరిపోయింది. ఇలాంటి దాని దగ్గర ఒక్క రోజు పనిచేసి చచ్చిపోయినా ఎంత బాగుంటుందో. ఇల్లు చాలా బాగుంది మేడం. ఏ నీ జీతం బాగలేదా? చాలా బాగుంది మేడం. ఆ సంతోషంలోనే ఉండు, దిష్టి పెట్టుకో. ఇక నుంచి నా ముందు తల దించుకునే ఉండు. ఎస్ మేడం. వెళ్ళి బెడ్రూమ్ లో ఏసీ పెట్టించు, బాత్రూమ్ లో టీవీ పెట్టించు. టీవీకి కూడా స్నానం చేస్తారా మేడం? స్నానం చేస్తూ టీవీ చూస్తా. ఇలాంటి టేస్టులు కూడా ఉంటాయా దీనికి? జైపూర్ మహారాణి గారి ప్లేస్ మిమ్మల్ని పెట్టాలి మేడం. ఏ లండన్ రాని ప్లేస్ లో సెట్ కానా? లండన్ రాణి ఇంట్లో అంట్లు తోవడానికి అయితే ఓకే. ఎందుకు కాదు మేడం? ఆ సోఫా తీసుకుని ఆ బెడ్రూమ్ లో పెట్టండి. అరే ఏంటిది మన ఇల్లా మైసభ? రెండు కాదు, నా ఇల్లు. బయట బోర్డు చూడలేదా? నవలక్ష్మి నిలయం. అష్టలక్ష్మిల తర్వాత 9వ లక్ష్మి ఈ ఉప్పు తిప్పల భానుమతి గారు. ఈయనెవరు మేడం? మా ఆయన ఏం చేస్తూ ఉంటారు? ప్రామిస్ టూత్ పేస్ట్ పొద్దున సాయంత్రం పళ్ళు తోముకుంటూ ఉంటారు. అందుకే ఎంత ఆరోగ్యంగా ఉన్నారు. ఇతనెవరు? ఐఎమ్ పిఏ టు భానుమతిజీ. ఓ పిఎన్ పెట్టుకున్నా. అవును, డబ్బున్నోళ్ళు ఇది వరకు స్టేటస్ సింబల్ గా బిస్కెట్లు పడేసి బొచ్చు కుక్కలు పెట్టుకున్నట్టు ఇప్పుడు జీతం పడేసి పిఎల్ పెట్టుకుంటున్నారు. ఓసిని అంకమా పియ్యాలంటే బొచ్చుకోకలే నీకు? ఎస్ మేడం, యు ఆర్ 100% కరెక్ట్. ఎక్కడికి వెళ్తున్నావు? పైన రూమ్ కి. ఫర్నిచర్ సర్దిస్తున్నాను. రూమ్స్ ఖాళీగా ఉంటే నీకు ఇస్తాను. పిఏ రూమ్స్ లిస్ట్ చెప్పు. మీరు పడుకోవడానికి 2 బెడ్రూమ్లు మేడం. మధ్యాహ్నానికి ఒకటి, రాత్రికి ఒకటి. ఒకటి రిలాక్సేషన్ కి, ఒకటి యోగాకి. మరి మీ హస్బెండ్ గారికి ఇంకా రూమ్ అలాట్ చేయలేదు మేడం? పర్వాలేదు, హాల్లో సోఫాలో అడ్జస్ట్ అవుతాడులే. ఏ వద్దా? పైన టెర్రస్ ఖాళీగానే ఉంది. అయ్యి బాబోయ్, మొగుడినే ఖర్చు గుడ్లా చూస్తుంది ఇది. కొంప తీసిన మసగుడ్లా చూస్తా. భానుమతి నా మెడల్స్ షీల్డ్స్ కనపట్లేదేంటి? లేవు, పాతింట్లో వదిలేసావా? పాత సామాన్లోడికి ఇచ్చేశాను. వాటి విలువ నీకు తెలుసా? తెలుసు కాబట్టే ఇచ్చేశా. ఉపయోగం లేని వస్తువుని ఎక్కడుంచాలో నాకు బాగా తెలుసు. అంటే నీకు ఉపయోగం లేనివని పడేస్తావా? ఎందుకు పడేస్తాను? నిన్నుంచలా? ఏ ఫీల్ అవుతున్నావా? 5 కోట్లు పోయినప్పుడు నేను ఇంతకంటే 100 రెట్లు ఫీల్ అయ్యాను. నువ్విప్పుడు 1000 రెట్లు ఫీల్ అవ్వు. ఫీల్ అవ్వు, బాగా ఫీల్ అవ్వు. నేను చిన్నప్పటి నుంచి అన్ని పోగొట్టుకోవటమే తప్ప దేన్ని పొందడం తెలియదండి. ఫస్ట్ టైం నాకంటూ ఒక రెస్టారెంట్ ఉందంటే అది మీ వల్లే. అసలు ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది మీ వల్లేనండి. నువ్వు ముందు కటింగ్ చేస్తే మేము వెంటనే టిఫిన్ చేస్తాం. దా కానిచ్చేయండి మంత్రులు గారు. మీ చేతి ఓపెన్ చేశారు, అలాగే మీ నోటితో ఒక స్వీట్ కూడా తిన్నారంటే. లేదండి, నేను ఇప్పుడు ఇంట్లో వీళ్ళ ఆవిడ పొద్దున్న ముసుగు తీసిన దగ్గర నుంచి రాత్రి ముసుగేసే వరకు పెడతానే ఉంటుందిలేండి. అదేంటో చెప్పలే, నాకు ఇలాగే ఉండి. అవును, మీరు ఇప్పుడు రెస్టారెంట్ ఓనర్ కదా, ఇంకా వెయిటర్స్ గానే ఉన్నారేంటి? మీరు కూడా ఇంకా పోలీస్ ఉద్యోగం చేస్తున్నారేంటి? నాకు పోలీస్ ఉద్యోగం అంటే చాలా ఇష్టం అండి. నాకు ఇలా సర్వ్ చేయడం అంటే చాలా ఇష్టం. మాకు టిఫిన్ తినేసి బిల్లు కట్టవాడు అంటే ఇష్టం అండి. అవును, ఇవాళ నైట్ మీరు న్యూ ఇయర్ క్లబ్ ఫంక్షన్కి వస్తున్నారా? నాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ఇంతకీ ఆ క్లబ్ ఏంటి? అది నేను చెప్తా ఉండు. కొత్తగా కోటేశ్వర్లు అయిన వాళ్ళని ఎరేసి పెట్టే క్లబ్. ఒరే సాయంకాలం మీతో పాటు నేను వస్తాను. ఆహా, నాతో భానుమతి కూడా వస్తుంది. అయ్య బాబాయ్, ఏమిటా మూలుగులు? కాస్త ఇబ్బందిగా ఉంటాను. సూటుకున్న వాల్యూ నువ్వు వేసుకోగానే పోయింది కదా, నాకు అద్దెకి తెచ్చేసుకున్నట్టే ఉంది. అందుకే చెప్పాను పోలీస్ డ్రెస్ వేసుకొస్తానని. ఆ మాట ఎత్తకు, నా కొళ్ళు మండిపోతుంది. నీకేం చెప్పినా మండుద్దే. ఇడియట్. సారీ మేడం, మనసులో అనుకోవాల్సిన మాట బయటకు అనేసాను. కంగ్రాట్స్ మిస్టర్ గోపాల్. థ్యాంక్ యూ. ఎవరతను? ఆయన రియల్ ఎస్టేట్ కింగ్ మేడం. ఆయన పేరు గోపాల్. ఫాలో మీ. ఏయ్ బాను, వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి? హాయ్. హే గుడ్ ఈవినింగ్ సార్. హాయ్ యంగ్ లేడీ, హౌ ఆర్ యు? ఫైన్. ఈ సూట్ మీకు బాగా సూట్ అయిందండి.
సూటిగా నన్ను చూసి నిజం చెప్పండి. మీతో పరిచయం అయ్యాక కూడా అబద్ధం ఎందుకు చెప్తానండి? థ్యాంక్ యూ. తప్పండి తప్పండి. ఎవరి రేసు గుర్రం? హలో మిస్టర్ పాల్, గ్లాడ్ టు మీట్ యూ. హలో, ఐఎమ్ గోపాల్. అవును, మీ పేరు గోపాలే, కానీ మా మేడం మీకు షార్ట్ కట్లు పెట్టిన కొత్త పేరు మిస్టర్ పాల్. మీరు? వీరు మా మేడం గారు, పేరు భానుమతి, కరోర్ పత్ని ఆఫ్ ట్విన్ సిటీస్. మిస్టర్ పాల్, మీరేం బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్స్. ఓ, అవును మేడం, మా సారు 5,000తో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మీడియేషన్ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్లో వేస్ట్గా ఉన్న భూములన్నీ వేలల్లో కొన్నారు, వాటిని ఇప్పుడు కోట్లల్లో అమ్ముతున్నారు. ఓ, వెల్ డన్. నా దగ్గర 5 crores ఉన్నాయి, దాన్ని 100 కోట్లు చేయాలి. ఏం బిజినెస్ చేస్తే బాగుంటుంది? మీరు బిజినెస్ చేస్తారా? యా, ఆడదానని తక్కువ అంచనా వేయకండి. నాకున్న తెలివితేటలతో దునియా మొత్తాన్ని షేక్ ఆడించేస్తాను. ముందు ముందు మీకే తెలుస్తుంది. ఐ లైక్ ఇట్. మీ దగ్గర ఉన్న క్యాష్ కంటే కాన్ఫిడెన్స్ నాకు బాగా నచ్చింది. ఓకే, మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో దిగండి. డెఫినెట్లీ. పిఏ, ఇదిగోండి సార్. కీప్ మై విజిటింగ్ కార్డ్. థ్యాంక్స్. నా నుంచి ఏ ఫేవర్ కావాలన్నా ఎనీ టైం మీరు రావచ్చు, ఏదన్నా నన్ను అడగచ్చు. థ్యాంక్ యూ సో మచ్. షల్ వి గో ఫర్ ఎ డాన్స్? షూర్, వై నాట్? ఓకే ఫ్రెండ్. మనసేమో నీ వెనుకే